వెన్నెల సూర్యనారాయణ ప్రకృతి వైద్యులు. ప్రకృతిని స్త్రీతో పోలుస్తున్నాడు మహానుభావుడు. అంటే వాళ్ళు ఇక్కడ హైర్ చేసుకున్న వాళ్ళని పక్క విలేజెస్ చేసుకుంటారు. ఇంగ్లీష్ కూడా అంత ఫేమస్ ఉండదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్. సో ఈరోజు మనం ఒక బ్రాండ్ న్యూ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. అండ్ ఆ వ్లాగ్ వచ్చేసి మన సుహాస్ది అనమాట. ఈ మూవీ నేమ్ వచ్చేసి హే బల్వంత్. ఫస్ట్ అలియాస్ హే బల్వంత్ అలియాస్ ఇది పెట్టారు కదా హే భగవాన్ అని. సో నేమ్ చేంజ్ చేస్తారు హే బల్వంత్ అని. మూవీకి వెళ్తున్నాం అనమాట. అసలు మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే టీజర్ అండ్ అలాగే ట్రైలర్లో కూడా లైట్ నోట్తో ప్లాట్ ఏం రివీల్ చేయకుండా ఏంటంటే జస్ట్ ఒక బేసిక్ ప్లాట్ అయితే రిలీజ్ చేశారు. ఏంటంటే అది జస్ట్ వాళ్ళ ఫాదర్ బిజినెస్ని చిన్నప్పటి నుంచి టేక్ ఓవర్ చేసుకుందాం చూస్తాడు సుహాస్. అండ్ అలాగే ఆ బిజినెస్ ఏంటనేది అసలు ట్రైలర్లో కానీ టీజర్లో కానీ రివీల్ చేయలేదు. ట్రైలర్లో కూడా చూపిస్తుంటారు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళ నాన్న బిజినెస్ ఏదో చెప్పలేని బిజినెస్ లాగా చూపించడం కానీ తను బాధపడడం కానీ చూపిస్తాడు. అది మనం థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అది అసలు సస్పెన్స్ అనమాట. ఏ బిజినెస్ అంతలా బాధపడి కంగారు పడే బిజినెస్ ఏంటనేది చూడాలి. చూసి మనం ఫస్ట్ ఒక అవగాహన వద్దాం. తెలుసు కదా, స్టారింగ్ బై సుహాస్ అండ్ అలాగే శివాని నాగర అండ్ డైరెక్టెడ్ బై గోపి అచ్చంట అంట. సో కొత్త డెబ్యూట్ డైరెక్టర్ అండ్ అలాగే హ్యాండిల్ బాగా చేశారు. ట్రైలర్ టీజర్ కూడా కట్టింగ్ బాగుంది. అండ్ అలాగే కొంచెం ప్లాట్ కొత్త ప్లాట్ అని చెప్తారు, చూద్దాం అసలు. అండ్ అలాగే చాలామంది శ్రీ విష్ణు అని చెప్పారు. అండ్ అలాగే చాలామంది కొంత డైరెక్టర్లు కూడా వచ్చి చెప్పారు కదా. మూవీ అయితే మాత్రం ఫుల్ ఫన్లో ఉంటుంది. అండ్ అలాగే ఎమోషన్ కూడా ఉంటుంది. చాలా మీరు అనుకుంటారు ఫన్ మూవీ అని. అండ్ అలాగే లాస్ట్లో ఎమోషన్స్ కూడా ఉంటాయని. చూద్దాం అసలు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, మూవీ మనల్ని ఎలా డిసప్పాయింట్ చేయకుండా ఉంటుందో. నిన్న ప్రీమియర్స్ వేశారంట, బట్ నేను వెళ్ళలేదు, లేట్ అయిపోయింది. సో చూసుకోలేదు, ప్రీమియర్స్ వేస్తారనుకోలేదు. బట్ ఈరోజు నేను 11:30 Feb 20 11:30 షోకి వెళ్తున్నాను మార్నింగ్. చూద్దాం అసలు థియేటర్కి వెళ్ళి అసలు ఆ థియేటర్లో రెస్పాన్స్ కానీ ఇవన్నీ క్యాప్చర్ చేసి క్లిప్స్ అన్నీ, హైలైట్ క్లిప్స్ అన్నీ, రియాక్షన్స్ అన్నీ మీ ముందు పెడతాను. సో లేట్ చేయకుండా అండ్ అలాగే ట్రాక్ చేయకుండా మనం అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సీఎన్ థియేటర్. బాయ్ బాయ్. పద్మప్రియ హే బల్వంత్. ఫ్రీగా తాగచ్చని ఇప్పుడు కోరికలకి దేవుడి ఫ్రెండ్ మీరు చేసే పనులు నేను కూడా ప్రమిదలు అవుదామని. సమిత సాంబారు అంటే వాళ్ళు ఇక్కడ హైర్ చేసుకున్న వాళ్ళని పక్క విలేజెస్ చేసుకుంటారు. ఇంగ్లీష్ కూడా అంత ఫేమస్ ఉండదు. వెన్నెల సూర్యనారాయణ ప్రకృతి వైద్యులు. ప్రకృతిని స్త్రీతో పోలుస్తున్నాడు మహానుభావుడు. అది నిజం తెలిసి ఫస్ట్ టైం వస్తున్నాం కదా, కుడికాలు ఏమన్నా లోపల వీళ్ళు పెద్ద ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మరి ఆర్థోపెడిక్ పేషెంట్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎప్పుడు చిట్టడానికి వచ్చాడా? వాడే మాట్లాడు పై చూస్తావు కూడా సరిపోతుంది. మానవ జాతిలో ఆయన ఏం చదువుకున్నాడో ఏమో కానీ
జీవితాన్ని బాగుపరిచే షార్ట్ కట్ అయితే కనుక్కున్నాడు. సో బ్లాగ్ సెటప్ అయితే కొంచెం మార్చాం అనమాట, ఎందుకంటే ఇది రివ్యూ కదా. సో లాస్ట్లో నా ఒపీనియన్ ఏంటో ఈసారి నుంచి ఇలా వస్తుంది, కొంచెం సెటప్ అయితే మారడం వల్ల. అండ్ మూవీ కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు వెళ్ళిపోండి భయ్య, టికెట్స్ బుక్ చేసుకోండి, ఎవరి మాట వినొద్దు, ఎంజాయ్ చేస్తారు తరోలి. అసలు మూవీలో ఉన్న ఫన్ కానీ అసలు అల్టిమేట్ ఫన్. అండ్ ఇది చెప్తున్నా, ఇది ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చి ఉంటే హైలైట్ అయిపోతున్నాం ఈ మూవీ. అసలు చాలా బాగుంటుంది. కలెక్షన్ ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు, కానీ సంక్రాంతికి వచ్చిందా బీభత్సంగా ఉంటుంది వచ్చి ఉంటుంటే. బట్ ఏం చేయలేం, కొన్ని ఏదో ఒకటి ఉంటాయి కదా వాళ్ళకి రీజన్స్. బట్ మూవీ అయితే మాత్రం టూ గుడ్ ఉంది, వెళ్ళి చూడండి. డీసెంట్ అండ్ టూ గుడ్. మీరు అసలు మీ టికెట్ ప్రైస్కి వర్త్ అనమాట. 150, 160 ఉంటుంది అంతే. సో సింగిల్ స్క్రీన్స్ అయితే అంతా ఉంది, చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ మెయిన్లీ ఇంకోటి చెప్పాలంటే సుహాసన్ యాక్టింగ్ కానీ, అండ్ శివాని నాగర యాక్టింగ్ కానీ, నరేష్ గారు అసలు స్టార్. ఇంకా ఆ మూవీకి ప్లాట్ నరేష్ గారు, అన్నపూర్ణమ్మ. సో వాళ్ళిద్దరూ కిల్ అనమాట నిజంగా. అంటే ఓవర్ టాప్, వాళ్ళు ఎప్పుడు అలాగే చేస్తారు యాక్టింగ్, బట్ ఓవర్ ద టాప్ వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ యాక్టింగ్. బట్ నరేష్ గారు సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉన్నాయని ఫస్ట్ హాఫ్లో ఉండకపోయినా అసలు టాలీవుడ్ హీరోస్ అన్ని టాప్ హీరోస్ అందరూ రిఫరెన్స్ తీసుకుంటూ, బాలయ్య గారిది, ప్రభాస్ది అండ్ ఎన్టీఆర్ది ఇవన్నీ రిఫరెన్స్ తీసుకుంటూ ఒక సీన్ ఉంటుంది, పిచ్చి పడేసారు నిజంగా చెప్పాలంటే. చాలా బాగుంది, టూ గుడ్ ఉంది అసలు. అండ్ మెయిన్లీ సుహాసన్ కూడా యాజ్ యూజువల్ న్యాచురల్గా పర్ఫామ్ చేస్తాడు అసలు, నో డౌట్ అనమాట. అండ్ అలాగే శివాని క్యూట్ అండ్ అసలు గార్జియస్ అనమాట, చాలా బాగుంది చూడడానికి, మన తెలుగు అమ్మాయిలాగా. అండ్ న్యూ క్రష్ లిస్ట్లో వెళ్ళిపోయింది, యాడ్ అయిపోయింది, చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా టాప్ కమెడియన్స్ ఉన్నారు, సుదర్శన్ గారు అండ్ అలాగే వెన్నెల కిషోర్ అన్న అసలు ఇచ్చి పడేశారు. అండ్ అలాగే ఆ ఫ్యామిలీ బిజినెస్ అంటున్నారు కదా, ఆ బిజినెస్లో ఉన్న కొన్ని లేడీస్ ఉంటారు, అందులో మెయిన్లీ శ్రవంతి గారు ఉంటారు యాంకర్. వీళ్ళందరూ యాక్టింగ్ అండ్ అలాగే వాళ్ళకు ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత బాగుంటుంది అసలు, టూ గుడ్ అనమాట. అసలు స్క్రిప్ట్ అనేది బాగా రాసుకున్నారు, కొన్ని సినిమాలు చూసినట్టు ఉంటుంది ఆ స్క్రిప్ట్. బట్ ఏంటంటే ఆ ప్రెజెంటేషన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, ఫన్ నోట్లో ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట మీరు త్రూ అవుట్ ద మూవీ. అసలు వేరే మాటే ఉండదు. వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుని వీకెండ్కి పర్ఫెక్ట్ అనమాట మూవీ. వెళ్ళి టికెట్స్ బుక్ చేసేసుకొని ఎంజాయ్ చేసండి, ఇదే ఈ మూవీ. అండ్ అలాగే మెయిన్గా ఆ ఫ్యామిలీ బిజినెస్ ఏదైతే ఉందో అది జనాల్ని ఎంటర్టైన్ చేసింది భయ్య. లిటరల్లీ ప్రతి ఒక్కడు నవ్వాడు. అసలు నా పక్కన పెద్ద అంకుల్ ముసలు ఆయన 70 years ఉంటే ఆయన థరోలీ ఎంజాయ్ చేశారబ్బా. అసలు ఎంత బాగా నవ్వారు, ప్రతి దానికి నవ్వారు అసలు. అది ఇంకా చెప్పలేము. అంటే ఎంతలో యూత్ నవ్వారు, అందరూ ఫ్యామిలీస్ వచ్చారు, ఫ్యామిలీస్ నవ్వారు, అందరిని ఎంటర్టైన్ చేసింది, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. మీరైతే మాత్రం సో మీరు కూడా సినిమా చూస్తే మీరు కూడా ఎంటర్టైన్ అవుతారు. ఆ థియేటర్లో ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేశాను. నేను కూడా చాలామంది మాట్లాడుకుంటుంటే స్టెప్స్ దిగుతున్నప్పుడు ఎగ్జిట్లో మాట్లాడుకుంటున్నారు ఏమనంటే ఈ సినిమా కూడా సంక్రాంతికి వచ్చి ఉంటే హైలైట్ ఉందని. బట్ చూసారా, అంత ఇంపాక్ట్ చేసింది ఈ సినిమా వాళ్ళే. చాలా బాగా మాట్లాడుకొని బాగా పాజిటివ్ రెస్పాన్స్ చేస్తున్నారు అందరూ. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఏదైతే ఎమోషనల్ ప్లాట్ ఉందో ఫాదర్ అండ్ సన్ది అసలు టూ గుడ్ ఉంది, బాగా ఎమోషనల్ కనెక్ట్ అయిపోయాను నేను కూడా. లాస్ట్ మొత్తం ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంటుంది, ఎమోషనల్గా బాగుంది. ఫన్ నోట్ ఉంది, ఎమోషన్ ఉంది. అబ్బా టూ గుడ్ అయితే మూవీ నాకైతే చాలా విపరీతంగా నచ్చింది. వెళ్ళి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అదే ఇంకా ఏమున్నాయి, సాంగ్స్ అయ్యి ఓకే. అండ్ అలాగే బీజిఎం కూడా ఫన్నీ బీజిఎం, అండ్ అలాగే సెంటిమెంట్కి అన్ని బీజిఎం బాగా కొట్టారు. అండ్ డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ కోసం మాట్లాడుకోవాలి. అసలు బాగా స్క్రీన్ ప్లే ఆయన అండ్ అలాగే డైరెక్టింగ్ కూడా ఆయన అంట. సో టూ గుడ్, బాగా చేసుకున్నారు స్క్రీన్ ప్లే అనేది. అసలు బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఏదో ఒక 5 minutes అవుద్ది అని అటు ఇటు, బట్ ఇంకా అలా టేక్ ఆఫ్ అవుతూనే ఉంటుంది, ఎక్కడ డ్రాప్ ఉండదు. సినిమా అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మమ్మల్ని. ఒక లూప్ కాదు, ఒక అంటే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. చాలా బాగుంది, మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి.
ఇది మన ఎగ్జాక్ట్ ఒపీనియన్ ఆన్ హే బల్వంత్ మూవీ అలియాస్ హే భగవాన్. సో లిటరలీ సుహాసన్ బ్యాక్ అనమాట. ఇప్పుడు మళ్ళీ హిట్ ట్రాక్లోకి వచ్చేసాడు. ఇంక మళ్ళీ కొడుతూనే ఉంటాడు హిట్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఎలాంటి వ్లాగ్స్ అండ్ అలాగే మూవీ రియాక్షన్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవివాస్ 2.0. సబ్స్క్రైబ్ బటన్ వాయించబడింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది చూసారు కదా నా ఒపీనియన్ ఎలా ఉందో అండ్ అలాగే మూవీ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్. బై బాయ్.